మామిడి చెట్లు నాటడం, అదే ఆ ఫలాలు కూడా మీరు తినడం, ఒకసారి ఆ సంగతి చెప్పండి. మామిడి చెట్లు అంటే మేము 2007 దానికంటే ముందు పార్టీ కూడా తీసుకున్నది. ప్రత్యేకంగా మేము తీసుకున్నది 2007 డివిజన్ సర్కార్ నిర్మాణం అయింది జూన్‌లో. 3 ఏరే జంతన సర్కారు, కిస్టారం, జగురుగుండ, పామేడు. ఈ 3 ఏరే జంతన సర్కార్లు నిర్మాణం అయినాక జిల్లా జంతన సర్కార్ నిర్మాణం అయింది. అప్పుడు మేము ఒక తీర్మానం చేసాం. చెట్లు మొక్కలు ఎక్కువ ఏవేవి తక్కువ ఉన్నాయి అవి నాటుకోవాలనేది. అట్లా మామిడి మొక్కలు ఎక్కువ నాటుకున్నాం. మేము నాటాలని చెప్పాము. అవి తోటలు కానీ తోటలుగా పెద్ద తోటలుగా కాకుండా, పెద్ద తోటలు వేయాలంటేనేమో దానికి చాలా కావాలి, నీళ్ళు కావాలి, ఇవన్నీ కావాలి కనుక అవి కొన్ని మన ఇక ప్రభుత్వం దగ్గర తెచ్చే నరసాలలో దొరికేటివి కూడా ఉండేది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోటి కూడా తెప్పించి మీరు ఎట్లనో వంచారు కనుక జనానికి మేమే వంచుతాం తెచ్చియండి అంటే వాళ్ళు ఎక్కడన్నా దింపేస్తే అక్కడ నుండి మేము తీసుకొచ్చి అక్కడ ఉన్నాయి తీసుకురండి అంటే వాళ్ళు ఊరు కూడా నాటిళ్ళు. కొన్ని మేము బడ్జెట్ ఇచ్చి మేమే మొక్కలు తెచ్చి సపరేట్గా పెట్టాము. తోటలుగా పెట్టాలని కూడా కొన్ని చోట్ల పెట్టాము కానీ ఆఖరికి అక్కడ వాటికి నీళ్ళు కావాలి, కంచె ఇట్లాంటివి ఎప్పటికీ చూడాలి. అవి నిర్బంధంతో మేము అక్కడ చూడలేకపోతే అవి మొత్తం పోయినాయి, తోటలుగా పెట్టినాయి. మిగతా జనం పెట్టినవి ఉన్నాయి. ఇక మొట్టమొదటిసారి నేను ఇప్పుడు ఇందాక చెప్పిన దుబ్బు మరకలలో ఉన్న చెట్లు, చెరువు కట్ట మీద ఉన్న చెట్లు సొంతంగా నేను నాటుకున్నాయి. అక్కడ కొబ్బరి మొక్కలు ఉన్నాయి, ఇదివరకు కాయవలసింది, ఖాతకు రావాల్సింది. అవి మామిడికాయలు అయితే కాసినాయి. నేను అట్లా పోతా ఉంటే ఆ ఊరక్కలు, అమ్మ నీవు ఈ చెట్లు నాటావు కదా, ఏ రోజు ఈ పండు తినలేదని గింత ఒక బుట్టలో తెచ్చి వద్దన్నా కూడా ఆ బుట్ట నా చేతిలో పెట్టాను. చగ్గాం ఆ అడవిలో పోయి ఉంటేను వాళ్ళు వెనక వచ్చి ఆ ఒక బుట్టల అన్నం, తర్వాత మామిడి పండ్లు, ఇక వాళ్ళ దగ్గర ఏదేదో ఉంటాయి అవన్నీ ఇంకొక బుట్టలో పెట్టి వెనక తెచ్చి ఇచ్చిండ్రు. ఎందుకు ఇవన్నీ అంటే మా దగ్గర క్యాంప్ వస్తుంది కదా, రేపు నువ్వు మా ఊర్లో కొత్తవు రావు, ఏమవుతావు బిడ్డ మాకు తెలియదు, ఇవాళనే మేము పెట్టింది నువ్వు తినిపోవాలి, నీవు ఏ తల్లి కడుపులో పుట్టావు కానీ మా ఊరు బిడ్డలాగా మాకు ఇగో చెరువు పోయించావు, ఇగో వ్యవసాయాన్ని నేర్పావు, మా బతుకులలో మార్పు తెచ్చావు బిడ్డ, ఒక బుక్క తినేదానికి ఏమైందని వాళ్ళ అన్నం పెట్టిండ్రు. వాళ్ళు తెచ్చేసరికి మేము ఒక 10 మంది ఉన్నాం, ఆనే కూర్చున్నాం, అన్నం తిన్నాం, ఓ బుర్రాల నీళ్ళు తెచ్చిండ్రు తిన్నాం. ఇక వాళ్ళ ఆఖరికి లాల్సలం చేసి ఓ 2-3 మహిళలు ఓ అమ్మలాగా, వాటిని ఎప్పటికీ నేను అమ్మని పిలిచేది, వాళ్ళ బిడ్డని పిలిచే వాళ్ళు ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది. నీవు ఇప్పుడు మా ఈయలతోటి లాస్ట్ సోనిని మేము చూడము, సోని మమ్మల్ని చూడదు, చెప్పలేం బిడ్డ అని ఏడ్చుకుంటే వెళ్ళిపోయిండు. మేము వచ్చేసాం. మళ్ళీ ఒకరోజు 12 గంటలకి క్యాంప్ వచ్చింది అక్కడ. కదమ్మా, ఒకప్పుడు ప్రేమతో అన్నం పెట్టే వాళ్ళందరూ కూడా క్రమేపు భయంతో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? భయం లేదన్నయ్య, అక్కడ చాలా మంది ఇదే చెప్తున్నారు, భయంతో పెట్టిండ్లు అంటారు కానీ భయం కాదు, అది భయం పుట్టించింది ప్రభుత్వమే. భయం అంటే ఇప్పుడు కూడా చాలా మందిని మొన్నటిదాకా అన్ని క్యాంపులు ఉన్నా ఇడుమాలని కాపాడింది ఎవరు? ప్రజలే కదా. అంతసేపు అన్ని క్యాంపులు ఉన్నా కూడా ఇడుమాలని దొరకబట్టలేదే అక్కడ. అవును, చాలా మంది బయటకు వచ్చినాక అరెస్టు కావటం కానీ చనిపోవటం కానీ జరిగింది. అక్కడ ఉన్నప్పుడు అన్ని దాడులు జరిగినా ఏ ఇంట్లోనో ఎక్కడనో గడ్డి మేట్లలోనో ఇంకెక్కడనో దాచిపెట్టి 3-4 రోజులు, వారం రోజులు దాచిపెట్టింది ఉంది. మరి కాదమ్మా, ఒకవైపు పైన డ్రోన్లు, కింద పోలీసులు, ఇన్ని తిరుగుతున్నా మీరు ఎలా దాక్కునేవారు? అది అక్కడ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ అది వేరే ఉంటది. దాక్కోవటం ఎట్లా, ఏం చేసుడు అనేది. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I Dreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినాయి. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.